మనుగూరుని 2005లో గ్రామ పంచాయతీగా ఉన్న మనుగూరుని 2005లో 598 అనే జీవోను తీసుకొచ్చి మనుగూరు మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. ఆ రోజు కొంతమంది అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మనుగూరుని బలిపశువుని చేశారు. ఈరోజు ఏదైతే ఉందో అన్నారం, రాయగూడెం, కమలాపురం, కొత్తకొండాపురం, రాజుపేట, విఠలరావు నగర్, బాపనగుంట, శివలింగపురం అనే గ్రామాలు చాలా మారుమూల గ్రామాలు. ఒక మున్సిపాలిటీకి ఇన్ని కిలోమీటర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సినటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తారు కానీ, ఆ రోజు అవగాహన లేకపోవడం వల్ల దూరంగా ఉన్నటువంటి గ్రామాలను కూడా మారుమూల పల్లెల గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలుపుకోవడం వల్ల ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఈ మున్సిపాలిటీలో ఏదైతే ఉన్నాయో ఆ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి ఈ రోజు అందడం లేదు. కేవలం కూడా 2005లో మనుగూరును గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం వల్ల వాళ్ళు ఉపాధి హామీ పథకానికి దూరం అయిపోయారు. 2005 నుంచి 2026 వరకు సుమారు 21 సంవత్సరాలు వాళ్ళు ఉపాధి హామీ పథకం లేక కేంద్రం నుంచి మంజూరయ్యే ఎన్ఆర్జీఎస్ పనులు కానీ, ఆ తర్వాత ఫారం ఫండ్లు కావచ్చు, తర్వాత పొలాలు లెవలింగ్ కావచ్చు, ఇలా ఒక 5,000 కుటుంబాలు నష్టపోతున్నాయి ఈ రోజు వరకు కూడా. మనుగూరు అనేది దినదిన అభివృద్ధి చెందాల్సింది పోయి దినదినంగా శూన్య దిశలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుగూరు మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆ రోజు 2005లో మున్సిపాలిటీ చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామాలు సింగరేణి విస్తీర్ణంలో మల్లెపల్లి కావచ్చు, ఎగ్గడగూడెం కావచ్చు, కొమ్ముగూడెం కావచ్చు, పైలట్ కాలనీ కావచ్చు, తర్వాత గాంధీనగర్ కొన్ని ఏరియాలు కూడా సింగరేణి ప్రభావిత విస్తీర్ణంలో భాగంగా పోయాయి. ఆ తర్వాత రైల్వే ట్రాక్ లో కొన్ని గ్రామాలు పోయాయి, గాంధీనగర్ లాంటిది, భగత్ సింగ్ నగర్ లాంటిది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఈ రోజు ఒక మున్సిపాలిటీకి ఉండాల్సిన జనాభా లేదు. ఇంకోటి ఆ కుగ్రామాలని మున్సిపాలిటీకి దూరంగా ఉండడం వల్ల అభివృద్ధి కూడా లేకపోవడం వల్ల, కానీ ఇంటి పన్నులు మాత్రం అధికంగా పెంచి సామాన్యులు నడ్డి విడిచే విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, జిల్లా యంత్రాంగము, జిల్లా మంత్రులు, తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పాయ వెంకటేశ్వర్లు గారు దృష్టి సాధించి మనుగూరుని గ్రామ పంచాయతీగా చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు మేజర్ గ్రామ పంచాయతీగా చేసి ఇక్కడ ఉన్న గ్రామాలందరికీ కూడా ఉన్నటువంటి నిరుద్యోగ యువతికి యువకులకు అందరికీ కూడా కనీసం ఉపాధి హామీ పథకం కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాను.